హే గాయ్స్, వెల్కమ్ టు వి మధు వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీకు తెలుసు, మన హైదరాబాద్ ఎక్స్ప్లోరింగ్ చేస్తూ చివరికి మన హోమ్ టౌన్కి బయలుదేరాము. ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడ రోడ్లో ఎగ్జిట్ అయ్యి మనము హోమ్ టౌన్కి అయితే బయలుదేరాము. ఈ హోమ్ టౌన్కి వచ్చే రోడ్లో హైవేపై సూపర్గా ఉన్నటువంటి ఆ నైట్ చూస్తూనే జిగేలంటూ లైట్లు అద్భుతంగా కనిపిస్తూ అద్భుతమైన కలర్స్లో లైటింగ్ కాంతులతో వాటర్ ఫౌంటైన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడ ఆగాలి, ఎక్స్ప్లోర్ చేయాలనే విధంగా ఇక్కడ ఈ పార్క్ డెవలప్ చేశారు. అదే మన నల్గొండ మున్సిపాలిటీ ముఖద్వారం వద్దనటువంటి ఈ పార్క్. సో ఖచ్చితంగా మన వ్యూవర్స్కి ఎక్స్ప్లోర్ చేయాలని ఎమ్మటే కార్ ఆపేసి ఖచ్చితంగా తీయాలని దిగి మీకు ఎక్స్ప్లోర్ చేయాలని ఖచ్చితంగా దిగి ఇక్కడ షూట్ చేశాను. చూడండి, వెల్కమ్ నల్గొండ. నల్గొండ మున్సిపాలిటీ అనేది మీకు తెలుసు, పెద్ద మున్సిపాలిటీ ఇది. సో ఈ నల్గొండ టౌన్లోకి వెళ్లే ముందు ముఖద్వారం వద్ద ఈ పార్క్ అయితే డెవలప్ చేశారు. వెల్కమ్ నల్గొండ అని. నల్గొండ హిస్టారిక్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఈ పార్కు టోటల్గా ఈ ముఖద్వారం వద్ద ఉంటుంది. ఇది 4 రోడ్ల కూడల్లో ఉంటుంది. ముఖ్యంగా చర్లపల్లి బైపాస్ వద్ద ఈ సర్కిల్లో ఈ పెద్ద పార్కును ఏర్పాటు చేశారు. మొత్తం 4 రోడ్లు కలిసే కూడలు ఇది. దేవరకొండ రోడ్డు, మిర్యాలగూడ, పానగల్లు బైపాస్, చల్లపల్లి బైపాస్, టోటల్ చల్లపల్లి బైపాస్ వద్ద ఈ పార్క్ను అయితే డెవలప్ చేశారు. ఈ పార్క్ పేరే బుద్ధవనం పార్క్. సో ఖచ్చితంగా బయట నుంచి చూస్తేనే వ్యూ సూపర్గా ఉందని ఖచ్చితంగా ఈ పార్కులోకి వెళ్ళాలని అనిపించింది. మీకు ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని నాకు అనిపించింది. అందుకైతే కార్ అయితే ఆపేసి నేను ఎక్స్ప్లోర్ చేయడం మొదలుపెట్టాను. ఈ పార్క్ అయితే అద్భుతంగా ఉందండి. వెల్కమ్ నల్గొండ అనే విధంగా ఆ పార్క్ డెవలప్ చేశారు. ఈ పార్కులో హిస్టారిక్ని తలపడే విధంగా అనేక రకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లలు పెద్దలు అద్భుతంగా ఈవినింగ్ వచ్చి ఇక్కడ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, అక్కడ ఎలుగుబండి కనిపిస్తుంది. నల్లగొండ అంటే ఇంతకుముందు నల్లగొండ అని అర్థం, నల్లకొండ అని అర్థం, అంటే అటవీ ప్రాంతం. సో అక్కడ ఎలుగుబండులు చూపిస్తూ అదొక సింబాలిక్గా హిస్టారిక్గా చూపించారు అటవీ ప్రాంతంగా. చూడండి, ఒకసారి బయట నుంచి ఎక్స్టీరియర్ వ్యూ చూపిస్తూ ఉన్నాను. ఈ పార్కు ఖచ్చితంగా మిస్ కావద్దు. చూడండి మన వ్యూవర్స్. చూడండి, అక్కడ 3 స్టాచ్యూలు కనిపిస్తున్నాయి. వెనక అశోక చక్రం కనిపిస్తుంది. అదొక దేశ చరిత్రను ప్రతిబింబించే విధంగా అక్కడ అద్భుతంగా రమణీయంగా 3 స్టాచ్యూలు ఏర్పాటు చేశారు. ఆ స్టాచ్యూలు అయితే చూద్దాం, దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఉందో. చూడండి, ఆ కొంగలు, అదేవిధంగా ఎలుకబంటి. సో ఈ అటవీ ప్రాంతాన్ని ఒక హిస్టారిక్గా చూపించేటట్టు నల్గొండలో చూడండి, ఆ రోడ్లు మెయిన్ నేను చెప్పా కదండి, ఆ బైపాస్, ఆ మిర్యాలగూడ, అదేవిధంగా చర్లపల్లి, దేవరకొండ, పానగల్లు బైపాస్ రోడ్లు. చూడండి, అదే చూసి చెప్పాం కదండి బుద్ధవనం. ఈ బుద్ధవనం పార్క్ అయితే ఇక్కడ డెవలప్ చేశారు ఆ సర్కిల్లో. ఇంకా బుద్ధవనంలోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి ఖచ్చితంగా అనుకున్నాను. అందుకే కార్ ఆగి ½ అన్ అవర్ అయినా కానీ ఖచ్చితంగా అయినా కానీ షూట్ చేయాలని వచ్చాను. లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. సో చూద్దాం ఆ 3 స్టాచ్యూలు ఏంటనేది ఒకసారి చూద్దామని లోపలికి వచ్చాను. అశోక చక్రము సూపర్గా అనిపిస్తుంది. దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా ఈ అశోక చక్రం కనిపిస్తుంది. చూడండి ఆ స్టాచ్యూస్. ఫస్ట్ అయితే అంబేద్కర్ గారు, తెలుసు మన రాజ్యాంగ నిర్మాత. సో మన దేశ నాయకులుగా ప్రతిబింబించే విధంగా అంబేద్కర్ స్టాచ్యూ అయితే ఏర్పాటు చేశారు. తర్వాత బాబు జగజ్జీవన్ రామ్ స్టాచ్యూ కనిపిస్తుంది. అదేవిధంగా పక్కనైతే గౌతమ బుద్ధుడు స్టాచ్యూ. ఎందువల్ల గౌతమ బుద్ధుడిది ఎందుకు పెట్టారని అక్కడ నేను కొంచెం రివీల్ చేయడం జరిగింది. అక్కడ ఈ సాగర్ ప్రాంతం, నాగార్జున సాగర్, ఆ ప్రాంతాల్లో బౌద్ధ మతం సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. అందువలన హిస్టారిక్గా ఈ నల్గొండకి ఈ బౌద్ధ మతంతో హిస్టారిక్గా సంబంధం ఉందని చెప్పి ఈ గౌతమ బుద్ధుడి యొక్క స్టాచ్యూ కూడా ఏర్పాటు చేశారు. ఈ 3 అంబేద్కర్, అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు, గౌతమ బుద్ధుడు స్టాచ్యూలు ఏర్పాటు చేశారు సింబాలిక్గా అక్కడ. చూడండి, అద్భుతంగా వాటర్ ఫౌంటైన్స్. నైట్ టైం చూస్తూనే ఖచ్చితంగా ఆగాలని. ఈవినింగ్ అయితే పిల్లలకి మస్తు ఖుషి అవుతారు. అసలు సూపర్గా ఉందండి. అసలు ఆ స్టాచ్యూకి అవతల వైపు ఒక ట్యాప్లో వాటర్ పడుతూ, పెద్ద ట్యాప్లో వాటర్ పడుతూ నెక్స్ట్ లెవెల్లో ఉందండి. అసలు అదేందో చూద్దామని
ఖచ్చితంగా అనుకున్నాను వెళ్దామని. సో అందుకని అటా బయటకు వచ్చి దగ్గర నుంచి వ్యూ చూసుకోవడానికి ఒకసారి చూస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుంది, అసలు అద్భుతంగా తయారు చేశాడు ఈ పార్కు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితులు మిస్ కావద్దు. ఈ నల్గొండ మున్సిపాలిటీ మంచి డెవలప్ అయిన మున్సిపాలిటీ. ముఖద్వారం వద్ద 4 రోడ్ల కూడల్లో చల్లపల్లి జంక్షన్ వద్ద ఈ పార్క్ అయితే కొత్తగా బాగా డెవలప్ చేశారు. వాటర్ ఫౌంటైన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఆ గ్రీనరీ కానీ, ఆ లైటింగ్ కానీ, ఆ కాంతుల్లో నల్గొండ మున్సిపాలిటీ వావ్ అనే విధంగా అద్భుతంగా ఏర్పాటు చేశారు. అది చూడండి, వెల్కమ్ నల్గొండ. సో మన వ్యూవర్స్ ఎవరైనా కానీ హైదరాబాద్ నుంచి మరలా మనం వచ్చేటప్పుడు అయితే మిస్ కావద్దు, ఒక్కసారి ఆగి చూడండి. నైట్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నైట్ టైము వ్యూ అయితే చాలా బాగుంది. ఏమంటే ఫౌంటైన్స్ అన్ని వాటర్ ఫౌంటైన్స్ అన్ని వివిధ రకాల కలర్స్తో లైటింగ్లో చూడటానికి అద్భుతంగా రమణీయంగా కనులార విందంగా ఉంది చూడటానికి. చూడండి గాయస్, బుద్ధవనంలోంచి ఆ వెనక వైపున ట్యాప్లో వాటర్ ఫ్లో అవుతున్నట్టు అద్భుతంగా ఉంది చూడడానికి. ఆ లైటింగ్లో చూస్తుంటే రియల్గా ట్యాప్లోంచి నిజంగా అది వాటర్ ఫౌంటైన్ ట్యాప్లోంచి పడుతున్నట్టు అద్భుతమైన దృశ్యం ఇది. మీకు తెలుసు, ఈ నల్గొండ మున్సిపాలిటీ ఒకప్పుడు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతము. అందువల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ మున్సిపాలిటీ నల్గొండ మున్సిపాలిటీ ఫ్లోరైడ్ సమస్య లేకుండా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించే లక్ష్యంగా మున్సిపాలిటీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇంటింటికి ట్యాప్స్, ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసింది ఈ ఫ్లోరైడ్ సమస్య తీర్చడానికి. అందువలనే ఈ సింబాలిక్గా ఈ ట్యాప్ వాటరు అనేది ఒక నల్గొండకి మున్సిపాలిటీకి ఒక హిస్టారిక్గా ఇది కూడా ఇక్కడ ఫిక్స్ చేయడం జరిగింది. చూడండి, ఇవి 4 రోడ్ల కూడళ్ళు చూస్తున్నాము. చూడండి, ఇది టోటల్గా చెప్పాం కదండి. 4 మిరియాలు కూడా చల్లపల్లి ఇవన్నీ మధ్య బైపాస్లో వస్తుంది. ఇవి టోటల్ చల్లపల్లి బైపాస్లోనే వస్తుంది. చూడండి, ట్యాప్ చూడండి ఎంత బాగుంది. అది ఆ ఫౌంటైన్ లాగా ట్యాప్లోంచి వాటర్ పడుతున్నట్టు, ఆ నల్లాలోంచి వాటర్ పడుతున్నట్టు చూడటానికి ఎంతో రమణీయంగా ఉంది. ఖచ్చితంగా మీరు మిస్ చేయొద్దు. హైదరాబాద్ నుంచి మన విజయవాడ వైపు వచ్చే వాళ్ళైతే ఈ నల్గొండ మున్సిపాలిటీ సర్కిల్లో ఉన్న చల్లపల్లి సర్కిల్లో ఉంటే ఇదైతే మిస్ చేయొద్దండి. ఎవరైనా మన వ్యూవర్స్ కానీ చూసుంటే మీకు తెలిసింది ఏదైనా ఈ నల్గొండ మున్సిపాలిటీ సంబంధించి ఈ ప్రదేశం బుద్ధవనం సంబంధించి హిస్టారిక్ ఉంటే మీది కూడా మీరు దీని గురించి రివీల్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు. ఈ హిస్టారిక్ అంశాల గురించి ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, మిస్ చేయొద్దు. ఎవరైనా చూసుంటే మన వ్యూవర్స్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ ప్లేస్ కానీ చూసుంటే మీకు తెలిసిన అంశాలు ఉంటే ఏదన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందువల్లంటే అది మన వ్యూవర్స్కి తెలుస్తుంది, ఖచ్చితంగా బాగుంటుంది చూసేదానికి. సో మీ ఎక్స్పీరియన్సెస్ కూడా ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కానీ చూస్తుంటే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే వెంటనే ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందువల్లంటే కామెంట్ చేస్తే మిగతా వాళ్ళకి మనము ఈ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినట్టు అవుతుంది. కనుక ఎవరు మిస్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అద్భుతంగా ఉంది చూడండి, ఎంత బాగుందో చూసేదానికి. సో మున్ముందు ఇటువంటి ఎన్నో వ్లాగ్స్తో ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్ మీ వెలుగోటి మధు. థ్యాంక్ యూ.